హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 బస్ టుడే. అసలు తెలంగాణలో ఉన్న బీజేపీలో ఏం జరుగుతుంది? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. సో దానికి కావాల్సిన ప్రచారానికి బీజేపీ నుంచి సీనియర్ నేతలు ఎవ్వరూ కనిపించడం లేదు. ఇటు బీఆర్ఎస్ చూసుకున్నట్లయితే మాజీ మంత్రులందరినీ కూడా ఇన్ఛార్జీలుగా చేసి ప్రచారానికి పంపుతుంది. ఇటు కాంగ్రెస్ వచ్చేసి ఇప్పుడున్న మంత్రులకే ఇన్ఛార్జీలుగా చేసి ప్రచారానికి పంపుతుంది. కానీ బీజేపీ నుంచి సీనియర్ నేతలు ఎవరూ కనిపించడం లేదు. ఎందుకని? దాని గురించే ఇప్పుడు మాట్లాడదాం. జర్నలిస్ట్ అనిల్, అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో? అసలు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ఉన్నాయని బీజేపీకి తెలుస్తుందా లేదా? జూబ్లీస్ బై ఎలక్షన్ వేళ అన్ని పార్టీలు కూడా వ్యూహాత్మకంగా వెళ్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. బీజేపీ మాత్రం నత్తనరకన ముందుకు వెళ్తా ఉంది. అక్కడ వ్యూహం ఏంటో తెలియని పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే ఇటు బీజేపీ మాజీ మంత్రులని ఇన్ఛార్జిగా ప్రతి డివిజన్కి ఇన్ఛార్జిగా ఇచ్చేసి ప్రణాళిక సిద్ధం చేసుకొని ప్రచారంలో దూసుకెళ్ళిపోతా ఉంది. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా అదేవిధంగా మరి ఇన్ఛార్జీలను కేటాయించి ఒక్కొక్క డివిజన్కి 2 మంత్రుల చొప్పున ఇన్ఛార్జీలను నియమించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు కూడా ప్రచారంలోకి వెళ్తా ఉన్నారు. కానీ బీజేపీ సీనియర్ నేతలు ఎవరు కూడా మనకు కనిపించట్లేదు. మొన్న ఈటల రాజేందర్ అట్లా వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోయారు తప్ప, కిషన్ రెడ్డి ఆయన ప్రచారం చేస్తున్నారు తప్ప లంకాల దీపక్కి వేరే వాళ్ళు సపోర్ట్ రావట్లేదు అనేది కూడా ఇక్కడ క్లియర్ కట్గా కనబడుతూ ఉంది. ఎందుకు ఈ సపోర్ట్ రావట్లేదు అంటే, కిషన్ రెడ్డి అనుచరుడే లంకాల దీపక్ రెడ్డి. అక్కడ కిషన్ రెడ్డి చెప్పింది పైచే అయింది. కిషన్ రెడ్డి ఎవరికి టికెట్ ఇవ్వాలంటే వాళ్ళకి టికెట్ ఇచ్చారు. సో వాళ్ళ అనుచరుని గెలిపించుకోవడానికి కిషన్ రెడ్డి ఒక్కడే సరిపోతారు అనే విధంగా ఇటు బీజేపీ సీనియర్ నేతలు అని భావిస్తూ ఉన్నారు. వాళ్ళు స్వయంగా కూడా చెప్పడం అయితే జరిగింది. ఏంటి, కిషన్ రెడ్డి ఉన్నాడు అక్కడ, కిషన్ రెడ్డి గెలిపించుకుంటాడు, మేమందరం రాకపోయినా పర్లేదు అనే విధంగా ఇటు బీజేపీ వ్యవహరిస్తూ ఉంది. ఇక కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు కాబట్టి తనకు అధ్యక్షుడు అయిన తర్వాత కొత్త అంటే ఇప్పుడే ఉప ఎన్నిక వస్తూ ఉంది, ఫస్ట్ టైం వస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా గెలవాలనే ధీమాతోని తన ప్రయత్నం తను చేస్తూ ఉన్నారు. తన ప్రచారం తనకు వెళ్తాం. సీనియర్ నేతలు అని చెప్పుకునే వాళ్ళు కూడా బండి సంజయ్ ఒక కార్యక్రమం నిర్వహిస్తామన్నట్టు కూడా ఇక్కడ రావడం జరిగింది. కాకుంటే పోలీసు వాళ్ళు ఇక్కడ పర్మిషన్ ఇవ్వకపోవడము, తను కేంద్ర మంత్రిగా ఉండడము, ఇక్కడ రావడం వల్ల హిందుత్వం మతతత్వం ఘర్షణలు జరుగుతాయని చెప్పడము, అందుకే బండి సంజయ్కి పోలీసు వాళ్ళు ఇక్కడ అనుమతి ఇవ్వనట్టుగా మనకైతే తెలుస్తా ఉంది. ఇంకా పూర్తి సమాచారం రావాల్సింది. తను ఒక సభ నిర్వహించే ఉద్దేశం ఉండే బండి సంజయ్కి, కానీ పోలీసు వాళ్ళు అనుమతి ఇవ్వకపోవడంతోనే అది కూడా కొద్ది గంటల ముందు ఆయన పెడదామనుకునే కొన్ని గంటల ముందు తనకి పర్మిషన్ రాకపోవడం వల్ల కొంత దూరం ఉండాల్సి వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. ఇక ధర్మపురి అరవింద్ కావచ్చు, లేకుంటే రఘునందన్ రావు కావచ్చు, వీళ్ళు ప్రెస్ ముంగడ మాట్లాడుతూ ఉన్నారు కానీ గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి ఎవరు కూడా ప్రచారం చేయట్లేదు. అంటే ఇక్కడ కిషన్ రెడ్డికి యాంటీగా కొంతమంది సీనియర్ నేతలు పనిచేస్తున్నారు అన్నట్టు కూడా ఇక్కడ క్లియర్ కట్గా కనబడతా ఉంది. అంటే పార్టీ పరంగా గెలవాలనేది ఎవరికి కూడా అక్కడ కనబడట్లేదు. ఇక్కడ పంతాలతోని సీనియర్ నేతలు ఉండడం వల్ల, ఎందుకంటే ఇటు బీజేపీ నుండి అధ్యక్ష పదవి ఈటల రాజేందర్ బీసీ నేతగా ఆయన ఆశించిండు, బండి సంజయ్ గతంలో చేసిన అనుభవం ఉంది కాబట్టి తను కూడా ఆశించిండు, ఇటు ధర్మపురి అరవింద్ ఆశించిండు, రఘునందన్ రావు ఆశించిండు, మహిళా కోటలో డీకే అరుణ తనకు కావాలని కోరుకుంది. ఈ అన్ని కోణంలో వాళ్ళకు అనుకున్న పదవులు ఈ బీజేపీ పార్టీ ఇవ్వకపోవడం వల్ల కొత్త వ్యక్తిని తీసుకొని వచ్చి రామచంద్రరావుని అధ్యక్షుని చేయడం వల్ల వాళ్ళ అధ్యక్షుని మేమెందుకు పనిచేయాలి, పాత అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పింది పై చేయితా ఉంది. ఇప్పుడు కొత్త అధ్యక్షుడు తను కొత్త పర్సన్ వచ్చిండు, మా మీద పెత్తనం చెలాయిస్తే మేము సీనియర్లు అయి ఉండి మాకు మా సీనియారిటీ ఎక్కడ కనిపించట్లేదు అనే విధంగా కొంతవరకు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో బీజేపీ సీనియర్ నేతలు మనకి దూరంగా కనబడతా ఉన్నారు. అండ్ ఈ రిజర్వేషన్ అంశం వచ్చినప్పుడు కూడా బీజేపీ వాళ్ళందరూ కూడా 42% ఏదైతే రిజర్వేషన్ కావాలన్నారో వాళ్ళకే, ఇప్పుడు ఆర్ కృష్ణయ్య కానీ తర్వాత ఈటెల రాజేందర్ కానీ వీళ్ళందరూ కూడా బీసీ నేతలే కాబట్టి, సీనియర్ నేతలే కాబట్టి వీళ్ళందరూ కూడా అంటే ఈటెల వస్తారని చెప్పేసి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఆయన కూడా కనిపించడం లేదు. ఇటు రిజర్వేషన్ కి సంబంధించి సుప్రీంకోర్టు ఇవ్వాల్సిన తీర్పు అయితే ఇచ్చేసింది. సో ఇప్పుడు ఎలక్షన్ జరగడం అయితే జరుగుతుంది. మరి ఎందుకని వీళ్ళు ఇంకా నత్తనడకన నడుస్తున్నారు, స్పీడప్ చేయడం లేదు? వాళ్ళకి గెలవాలని లేదా, లేదంటే గివప్ ఇచ్చేసారా? అంటే ఏ అంశమైనా తీసుకున్నప్పటికి కూడా ఇదే రిపీట్ అయ్యే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే బీసీ విషయంలో కొంతవరకు బీజేపీ ఎమ్మెల్యేలు వాళ్ళు
అసెంబ్లీలో ఏదైతే జీవో తీసుకొచ్చినప్పుడు కావచ్చు, లేకుంటే ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పుడు కావచ్చు, వీళ్ళ బీజేపీ తరపున సపోర్ట్ అనేది అక్కడ కనిపించింది. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ సపోర్ట్ అయితే ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. కానీ ఇక్కడ ప్రధానంగా మనం ఇప్పుడు మాట్లాడుకున్నది ఏంటంటే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే 8 మంది ఎమ్మెల్యేలు ఉంటే రాజాసింగ్ తను పార్టీకి రిజైన్ చేయడం జరిగింది. తనను కూడా కొంత పార్టీ కూడా వ్యతిరేకించడం జరిగింది. తనకు అధ్యక్ష పదవి రాలేదని కూడా తన పక్కకి వెళ్ళడం జరిగింది. మిగతా 7 మంది అయితే ఎమ్మెల్యేలు అయితే ప్రస్తుతం అయితే ఉన్నారు. వాళ్ళు కూడా ఎక్కడ కూడా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో ప్రచారంలో కనబడట్లేదు. వాళ్ళు 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ 7 ఎమ్మెల్యేలు కనీసము ఒక్కొక్క డివిజన్ కి ఇన్ఛార్జ్ గా అయినా తిరగాల్సింది. ఎమ్మెల్సీలు 3 ఉన్నారు, వాళ్ళు కూడా రావాల్సింది గ్రౌండ్ లెవెల్ కి. ఎంపీలు 8 మంది ఉన్నారు, వాళ్ళు కూడా ప్రచారంలోకి రావాలని కూడా. ఎందుకంటే ఇక్కడ ప్రతిష్టంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మినిస్టర్లని ఒక్కొక్క డివిజన్ కి ఇద్దరిద్దరినేసి తిప్పుతా ఉంది. ఇక్కడ వీళ్ళు అధికారంలో ఉన్నప్పటికి కూడా అధికారంలో ఉన్న పార్టీకి మెజారిటీ ఓట్లు పడతాయి అనేది కూడా మనం చూస్తా ఉన్నాం. అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ ఒక్క సీటుతోని ఏమి జరగదు, అధికారంలో ఉన్న పార్టీకి ఓటేస్తే మాకు సంక్షేమ కార్యక్రమాలు వస్తాయని ప్రజలు అనుకుంటారు. వాళ్ళు అంత ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. కానీ అలాంటి సమయంలో కూడా ఇక్కడ కాంగ్రెస్ అంత బలంగా కొట్లాడుతూ ఉంది. ఇటు బీఆర్ఎస్ కూడా మాజీ మంత్రులను కావచ్చు, లేకుంటే సీనియర్ నేతలు ఎమ్మెల్సీలు అందరినీ కూడా ఇక్కడ అంటే గ్రౌండ్ లెవెల్లో మొత్తం ఎక్కడెక్కడ డివిజన్ వారిగా ఇన్ఛార్జీలను ఇచ్చేసింది, స్టార్ క్యాంపెయిన్లను పేర్లు ఇచ్చేసింది. 40 మందిని 3 పార్టీలు ఇచ్చేసాయి. బీజేపీ ఇచ్చింది, బీఆర్ఎస్ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. 3 పార్టీలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ స్టార్ క్యాంపెయినర్స్ ఎవరైతే ఉన్నారో ఇటు 2 పార్టీల నుండి ఎంతో కొంత తిరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. బీజేపీ మాత్రము ఏపీలో ఇన్ఛార్జిగా ఉన్న పురంధేశ్వరి కావచ్చు, బీజేపీ పార్టీ నుండి తనను కూడా ఒక స్టార్ క్యాంపెయిన్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జనసేన నుండి కూడా సపోర్ట్ వస్తుంది అన్నట్టు కూడా కొంత ప్రచారం చేసుకున్నారు. అటు టీడీపీ నుండి కూడా ఇటు సపోర్టింగ్ వస్తారు అన్నట్టుగా. అంతేందుకు సీఎం చంద్రబాబే స్టార్ క్యాంపెయినర్ గా బీజేపీ నుంచి వస్తారు అన్న ప్రచారం కూడా జరిగింది. అది అవుతుందా లేదా అని పక్కన పెడితే కూటమి ప్రభుత్వం ఏపీలో చాలా స్ట్రాంగ్ గా ఉంది, అందుకనే గెలిచింది కూడా. సో అక్కడ వాళ్ళనే బీజేపీ అక్కడ చాలా యాక్టివ్ గా ఉంటుంది కాబట్టి అక్కడ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ప్రచారం చేపిద్దాము, ఈ బై ఎలక్షన్ మాకు కూడా ఇంపార్టెంట్ అని చూపించుకునే ప్రచారం అయితే జరుగుతుంది. కానీ ఎక్కడ క్యాంపెయినింగ్ అయితే జరగడం లేదు. వాళ్ళ పార్టీ గురించి, వాళ్ళ హామీల గురించి. ఈ బై ఎలక్షన్ ని బీఆర్ఎస్ కాంగ్రెస్ తీసుకున్నంత ప్రతిష్టాత్మకంగా బీజేపీ తీసుకోలేదని అయితే అర్థమవుతుంది. అన్ని మాటలకే గానీ చేతలకేమీ కనిపించడం లేదు. సో ఈ బై ఎలక్షన్ కి ఏదో నామమాత్రంగా అలా చూపిస్తూ ఓకే మేము ఉన్నామన్న యాక్టివిటీ తప్ప ఎక్కడా కూడా కాంపిటేటివ్ స్పిరిట్ లో అయితే కనిపించడం లేదు. సో ఓవరాల్ గా చూసుకున్నట్టయితే బీజేపీ కొంచెం లో అనే అనుకోవచ్చు కదా. అంతే ఇప్పుడు ఉన్న సర్వేలు కూడా ఏవైతే కొన్ని సర్వేలు బయటకు వచ్చినాయో దాదాపుగా 20 బిలోనే కనబడతా ఉంది. అంటే ఓటింగ్ పర్సెంటేజ్ బీజేపీకి 20 బిలోనే. ఎక్కడ చూసినా కానీ 10, 12, 15 ఇంతవరకే ఇస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళు కూడా హోప్లెస్ గా ఉన్నట్టు కూడా క్లియర్ కట్ గా కనబడతా ఉంది. కాకుంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలతో ఉంది కాబట్టి లాస్ట్ మినిట్ దాకా కొట్లాడుతుంది. వాళ్ళు ఎప్పుడు కూడా గివప్ ఇవ్వరు. కానీ ఇక్కడ సీనియారిటీ వాళ్ళు హ్యాండ్ ఇస్తున్నట్టు కూడా మనకైతే కనబడతా ఉంది. సీనియారిటీ నేతలు ఎవరైతే బీజేపీలు ఉన్నారో వాళ్ళు కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు వస్తారని మీరు ఇందాక అన్నట్టుగా రాకపోవచ్చు. ఎందుకంటే ఇటు మాగంటి గోపీనాథ్ తను టీడీపీలో తన యూత్ టీడీపీ కాంచెలి తను రావడం జరిగింది నేపథ్యంలో. అంటే అక్కడ కూడా మాగంటి సునీతకి కొంత సపోర్టింగ్ చేయాలనే కోణంలో అటు టీడీపీ నేతలు కావచ్చు, లేకుంటే చంద్రబాబు నాయుడు కావచ్చు చూస్తున్నట్టు కూడా కనబడతా ఉంది. ఆ కూటమి ప్రభావితం ఇక్కడ కూడా తీసుకొని రావాలి. ఖచ్చితంగా జనసేనను కూడా ఇక్కడ ఖచ్చితంగా ఆ అభ్యర్థికి సపోర్ట్ చేసే విధంగా, ఇటు చంద్రబాబు నాయుడు కూడా సపోర్ట్ చేసే విధంగా అక్కడ ఏదైతే కూటమి రావడం వల్ల ఘన విజయం సాధించిందో ఇక్కడ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో కూడా ఆ విధంగానే క్యాండిడేట్ ని పెడదామని అనుకున్నప్పటికీ కూడా అక్కడ టీడీపీ కొంత సమకూలంగా కనబడతా ఉన్న నేపథ్యం కనబడుతుంది. బహుశా రాకపోవచ్చు అన్నట్టుగా మనకు క్లియర్ కట్ గా తెలుస్తా ఉంది. ఒకవేళ జనసేన నుండి ఎవరన్నా సీనియర్ నేతలు ఎవరైనా వస్తే రావచ్చు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇటు బీజేపీకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వచ్చే అవకాశాలు అయితే కనబడుతుంది. ఏది ఏమైనా కానీ మనం ఒకటే చెప్పుకోవచ్చు, ఇక్కడ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో సీనియర్ నేతలు అయితే బీజేపీకి హ్యాండ్ ఇస్తున్నారని చెప్పుకోవచ్చు.